వెల్కమ్ టు రాజ్ న్యూస్ బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. వికారాబాద్ జిల్లా పరిగిలో రైతులు యూరియా కోసం ఆందోళన నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ముందు క్యూ లైన్లలో నించొని యూరియా కోసం వెయిట్ చేశారు. 5 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒకే బస్తా యూరియా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామం పరిగి మండలం వికారాబాద్ జిల్లా. గత నెల రోజుల నుంచి రోజు పరిగి తిరుగుతూనే ఉన్నాం, అన్ని షాపులకు తిరుగుతూనే ఉన్నాం. ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్తున్నారు యూరియా. ఇప్పటి వరకు కూడా అసలు ఎవరు కూడా ఇవ్వట్లేదు, అధికారులు కూడా ఎవరు స్పందిస్తలేరు. ఇప్పుడు కూడా నాకు 5 ఎకరాల పొలం ఉంది, 5 ఎకరాలకు కలిపి ఒకటే బస్తా ఇస్తామని చెప్తారు. పొద్దుగాల 7 గంటలకు వచ్చి ఈయనే కూర్చున్నాము. ఇప్పటి వరకు అసలు ఇగో క్యూ లైన్లోనే ఉన్నాం మేము. మా బాధ ఎవరికి చెప్పాలనుకోవాలనో అర్థమైతలేదు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, అగ్రికల్చర్ అధికారులు కూడా ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ కావట్లేదు. ఏఓ గారికి చేసినాము, ఎవరు చేసినా ఈ రోజు వస్తుంది రేపు వస్తుంది అని చెప్తారు. మా రాఘపూర్కు డిసిఎంఎస్ ఉంది, ఆడ కూడా రావట్లేదు. 1 మంత్ అవుతుంది, ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇవ్వట్లేదు. దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని ఖచ్చితంగా మాకు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు మహిళా ఆర్చరీ ఛాంపియన్ చికితా తనిపర్తి. కెనడాలో జరిగిన 2025 యూత్ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో భారత్ తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. చైనాలోని షాంఘైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ పోటీల్లో రజత పతకం సాధించిన చికితను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఒలింపిక్స్ లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, సాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, రాజేందర్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. రెండు 2017లో ఆర్కిటెక్చర్ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న పేరు సుకేష్ ముప్పిడి. ఆయన స్థాపించిన ఎస్ డిజైన్ స్టూడియో దక్షిణ భారతదేశంలో ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో విశ్వసనీయ బ్రాండ్ గా నిలిచింది. ఒక స్థలం అందంగా ఉండటం మాత్రమే కాదు, అక్కడ జీవించేవారు సౌకర్యంగా, స్ఫూర్తిదాయకంగా అనిపించుకోవాలని దార్శనికతతో ఈ స్టూడియో ప్రారంభమైంది. ఇప్పటి వరకు 300కి పైగా ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తి చేశారు. వ్యక్తిగత ఇల్లు, ఆధునిక అపార్ట్మెంట్లు, కార్పొరేట్ కార్యాలయాలు, రీటైల్ స్పేసులు, ఆతిథ్య రంగ ప్రాజెక్టులు, ఇలా అన్నింటిలో మేటిగా నిలుస్తోంది. ప్రతి ప్రాజెక్టులో సహజ కాంతి వినియోగం, మెటీరియల్స్ ఎంపిక, చక్కటి డీటెయిల్స్, ఇవన్నీ ప్రత్యేకతను తీసుకువస్తున్నాయి. కాన్సెప్ట్ నుంచి అమలు వరకు క్లయింట్ తో కలిసి నడుస్తూ దీర్ఘకాలిక విశ్వాసం సంపాదించడం ఈ స్టూడియో బలం. ఆవిష్కరణ, నాణ్యత, స్థిరత్వం, ఈ 3 విలువలతో ఎస్ డిజైన్ స్టూడియో ప్రతి ప్రాజెక్టును కాలాతీతంగా నిలిచేలా తీర్చిదిద్దుతోంది. Architect and interior designer based on Vijayawada. We are doing multiple projects all over the South India, 4-5 states we are covering. We do PMC, turnkey, designing and consultation projects. So the architecture, interiors అనేది ఇట్స్ ఏ లార్జ్ ఫీల్డ్ అనేది. మీరు ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, మీ హౌస్ అనేది విల్లాస్ కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటారు. ప్రీవియస్గా వచ్చేసి వీళ్ళ స్ట్రక్చర్ ఇంజనీర్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు ఇచ్చిన ప్లాన్స్ తీసుకుని మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇంటీరియర్స్ చేయమని. దానికి మళ్ళీ బ్రేకేజెస్ అని అది ఇది వచ్చేది. ఇప్పుడు ట్రెండ్ మారుతుంది. ఎవ్రీవన్ ఈజ్ గెటింగ్ ఎడ్యుకేటెడ్. నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళు విల్లాస్లో ఉందామని ప్రీమియంగా చేసుకుందాం అని చెప్పి పెద్ద ఓపెన్ ప్లాట్లోనే మా దగ్గరికి వస్తున్నారు. సో దట్ వీ కెన్ గెట్ వెరీ నైస్ డిజైన్స్ అండి, దట్ మినిమల్ కాస్ట్ ఉంది. సో డిజైనింగ్లో కూడా చాలా ఫామ్స్ వచ్చేసినాయి. క్లాసికల్, ట్రెడిషనల్, మినిమల్, స్టాండర్డ్ అని ఇలా మల్టిపుల్ స్టైల్స్ ఉన్నాయి ఇంటీరియర్ డిజైన్స్లో. మా ఫామ్ వచ్చేసి మేము ఆర్కిటెక్చర్ ప్లస్ ఇంటీరియర్ డిజైనింగ్, కన్సల్టేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అన్నీ చేస్తాం. మేము బేస్డ్ ఆన్ విజయవాడ, బట్ వీఆర్ డూయింగ్ ప్రాజెక్ట్స్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా, Bangalore, Hyderabad, Chennai also. Till now we have completed 250 plus projects, both hospitality, residential and commercial. Many hospitals were designed by us and premium villas are designed. Commercial complexes కూడా డిజైన్ చేస్తున్నాం. And next step we are going to the master levels of multiple projects in AP. Venture designs చేస్తున్నాం.
and very soon we are getting into a very big venture which is going to be the AP's largest venture. We have done some farmhouses in and around Bangalore city and some commercials in Bangalore and premium villas in Bangalore, Vijayawada, Hyderabad also. ప్రీవియస్గా వచ్చేసరికి జనరేషన్స్ చేంజ్ అవుతున్న బట్టి డిఫరెంట్ టేస్టింగ్ స్టైల్స్ కూడా మారుతున్నాయి. కన్స్ట్రక్షన్ చేసేయటం ఏదో చేసేయటం అనేది కాకుండా వీ కెన్ గెట్ మల్టిపుల్ ఆప్షన్స్ అండి. ఫ్రమ్ స్టార్టింగ్ అన్వర్డ్స్ ఆటోమేషన్స్, మార్బుల్ ఆప్షన్స్, కలర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. నౌ అవర్ ఫీల్డ్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ 3D అండ్ AI టెక్నాలజీ ఆల్సో. మీరు ఇంటిని ముందుగానే ఎలా వస్తుందనేది పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ యూ కెన్ విజువలైజ్ ఫ్రమ్ VR systems. And we are working with AI to develop the latest technology. బెజవాడ వ్యాపారం ఇంకా సేవా రంగంలో గడ్డం అనే ఇంటి పేరుకి ఒక ప్రత్యేకత ఉంది. 5 దశాబ్దాల పాటు విజయవాడలో అనేక వ్యాపారాలలో రాణిస్తూ అదే సమయంలో విశేష సేవలను కూడా అందిస్తున్నారు. శ్రీ సాయి దుర్గా డెవలపర్స్ పేరుతో కన్స్ట్రక్షన్ రంగంలో గడ్డం వెంకట రవికుమార్ 2 దశాబ్దాలుగా ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నారు. నిర్మాణ రంగంలో నాణ్యతతో కూడిన కట్టడాలు చేస్తూ ప్రజల నుంచి విశేష మన్ననలు పొందుతూ తన కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని అంచెలంచెలుగా విస్తరించినారు గడ్డం వెంకట రవికుమార్. వ్యాపార రంగంలోనే కాకుండా సేవా రంగంలోనూ గడ్డం కుటుంబం తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. శ్రీ ఆంధ్ర ప్రొడ్యూటర్స్ ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ పేరుతో ప్రతి ఏడాది మెరిట్ పేద విద్యార్థులు స్కాలర్షిప్స్ అందజేస్తున్నారు. విజయవాడలో కూడా చాలా అభివృద్ధి చెందింది. దీనికి చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచో విద్యకు వచ్చి ఇక్కడ విజయవాడ రావడం, అలాగే స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా విజయవాడలో ఈ వ్యాపారపరమైన సంబంధం ఉన్న వ్యక్తులు ఉండడం వల్ల అవి కూడా ఎంతో డెవలప్గా జరుగుతున్నాయి. అలాగే మా నాన్నగారైన గంట సుబ్బారావు గారు వ్యాపారస్తులుగా, అలాగే ఒక కాలేజీ కరస్పాండెంట్గా కూడా 40 సంవత్సరాలు పనిచేశారు. ఆయన వ్యాపారం చేస్తూ విజయవాడకు సంబంధించిన సాంఘిక కార్యక్రమాలతో పాటు అన్ని కార్యక్రమాల్లో ఆయన పాలు పంచుకుంటూ విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇస్తూ విద్యను డెవలప్ చేస్తూ, అలాగే వ్యాపారానికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాల్లో అయినా పాల్గొంటూ సక్రమంగా వ్యాపారం చేస్తూ ట్యాక్సులు కడుతూ అందరినీ ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. వారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈరోజు వ్యాపారంలోకి రావడం జరిగింది. అలాగే మేము వ్యాపారంలో ఉంటూ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటున్నాను. అలాగే మేము డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంటాము. అన్ని రకరకాల వ్యాపారాలు చేస్తున్నాము. వ్యాపారాలు చేస్తూ ఉండమే కాకుండా మేము విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్గా కూడా ఎన్నికవడం జరిగింది. ఈ ఛాంబర్ ద్వారా కూడా మేము ఔత్సాహిక పారిశ్రామికలకు ఎన్నో మరియు గవర్నమెంట్కి వారధిగా పనిచేస్తూ వారికి వీరికి సంబంధంగా సమయకర్తగా ఉంటూ ఈ ఛాంబర్లో ద్వారా మేము అందరికీ తెలియపరిచేది ఏమనగా గవర్నమెంట్ కట్టవలసిన ట్యాక్సులు కానీ, గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహకాలు కానీ అన్నీ కూడా జాగ్రత్తగా మనం దాన్ని వాడుకుంటూ ముందుకెళ్ళాలని ఈ విధంగా చేస్తున్నాము. అలాగే ఛాంబర్ ద్వారా ఎప్పటికప్పుడు జీఎస్టీకి సంబంధించి కానీ, అలాగే ఇండస్ట్రీకి సంబంధించి కానీ, అలాగే ట్రేడ్కి సంబంధించిన ఎటువంటి సెమినార్లు కూడా మేము కండక్ట్ చేసుకుంటాము. ఈ సెమినార్ల వల్ల అందరూ కూడా వ్యాపారంలో ఉన్న మెలకువలు తెలుసుకోవడమే కాకుండా వ్యాపారం మీద శ్రద్ధ పెంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. చదువుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వ్యాపారం చేయాలంటే ఏదో ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అదంతా లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి కొత్తగా MSME రుణాలను మంజూరు చేయడం జరిగింది. దానివల్ల గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీలు మనం వాడుకుంటూ గవర్నమెంట్ మీద మనం బయట భావం వేయకుండా, నిరుద్యోగాన్ని పెంచకుండా మనం కూడా ఒక వ్యాపారాన్ని ఎన్నుకొని వ్యాపార పరంగా మనము బాగుపడటంతో పాటు మనం కూడా 10 మందికి ఉపాధి కల్పించాలని మేము ఛాంబర్ ద్వారా కూడా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ గోపులాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెజిమెంటల్ బజార్లో గంజాయి మత్తులో 4 యువకులు హల్చల్ చేశారు. రోడ్డుపై వెళ్తున్న వారిని అకారణంగా చితకబాదారు. అక్కడే ఉన్న ఓ టీ స్టాల్ నిర్వాహకుడిపై దాడి చేశారు. సామగ్రిని ధ్వంసం చేశారు. స్థానికులు వెంటనే గంజాయి మత్తులో ఉన్న 2 యువకులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ నగరంలో ఇంపల్స్ జూనియర్ కాలేజ్ అవినీతికి అడ్డాగా మారింది. విద్యార్థుల నుండి భారీగా ట్యూషన్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు, కాలేజీ యూనిఫామ్ అన్నింటినీ కళాశాలలో కొనుగోలు చేయాలని ఇంపల్స్ యాజమాన్యం హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ అధికారుల సాక్షిగా విద్యార్థి సంఘాలపై ఇంపల్స్ సిబ్బంది దాడికి యత్నించినట్లు స్టూడెంట్స్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ నాయకుల అండ చూసుకుని యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా కళాశాల నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాలేజ్లో అధిక ఫీజుల వసూలపై, పుస్తకాలు, యూనిఫామ్ కొనాలని ఒత్తిళ్లపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేరని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ గా కాలేజ్లో జరిగే పరీక్షలకు కూడా విద్యార్థుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ నిలువు దోపిడీ చేస్తున్నట్లు సంఘాలు భగ్గుమంటున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధి కోసం వచ్చే వారిని కూడా యాజమాన్యం ఇబ్బందులు పెడుతోందని ఆరోపణలు వస్తున్నాయి. భారీ ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న ఇంపల్స్ యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు, ఫైర్ సేఫ్టీ కండిషన్స్ పాటించడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెడుతున్న ఇంపల్స్ కాలేజీ యాజమాన్యంపై అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, స్టూడెంట్స్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, నిత్యం కూడా ఎంతో కార్పొరేట్ స్థాయిలో అయితే ఈ యొక్క విద్యా వ్యవస్థను అయితే నడుస్తున్నారు. ఉచితంగా అందించాల్సిన విద్యను కాస్త భారీ ఎత్తున అయితే భారీ సొమ్ము వసూలు చేస్తున్న కార్యక్రమం అయితే ఇంప్రెస్ కళాశాల ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో కూడా విశాఖ నగరంలో ఇంపల్స్ జూనియర్ కాలేజ్ అవినీతికి అడ్డాగా మారింది. విద్యార్థుల నుండి భారీగా ట్యూషన్ ఫీజులు, అడ్మిషన్ ఫీజులు వసూలు చేయడమే కాకుండా పుస్తకాలు, కాలేజీ యూనిఫామ్ అన్నింటినీ కళాశాలలో కొనుగోలు చేయాలని ఇంపల్స్ యాజమాన్యం హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాశాఖ అధికారుల సాక్షిగా విద్యార్థి సంఘాలపై ఇంపల్స్ సిబ్బంది దాడికి యత్నించినట్లు స్టూడెంట్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేశాయి. రాజకీయ నాయకుల అండ చూసుకుని యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా కళాశాల నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాలేజ్లో అధిక ఫీజుల వసూలపై, పుస్తకాలు, యూనిఫామ్ కొనాలనే ఒత్తిళ్లపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేరని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. రెగ్యులర్ గా కాలేజీలో జరిగే పరీక్షలకు కూడా విద్యార్థుల నుంచి
అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తూ నిలువ దోపిడీ చేస్తున్నట్లు సంఘాలు బగ్గుమంటున్నాయి. విద్యార్థులతో పాటు ఉపాధి కోసం వచ్చే వారిని కూడా యాజమాన్యం ఇబ్బందులు పెడుతుందని ఆరోపణలు వస్తున్నాయి. భారీ ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్న ఇంపల్స్ యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు, ఫైర్ సేఫ్టీ కండిషన్స్ పాటించడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులకు ఇబ్బందుల్లో నెడుతున్న ఇంపల్స్ కాలేజీ యాజమాన్యంపై అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, స్టూడెంట్స్ యూనియన్లు డిమాండ్స్ చేస్తున్నాయి. రైట్, సూర్యప్రకాష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఇంట్రెన్స్ కళాశాల ఏదైతే ఉందో అది పూర్తి స్థాయిలో అయితే అవినీతి మార్గం వైపు అయితే పరిగెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి విద్యార్థి సంఘాలు కూడా భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా ఎప్పటికీ కూడా ఎటువంటి అమౌంట్ ని కూడా తగ్గించాలి. అలానే విద్యార్థులను ఒక రాక్షసుల వల్ల పీడిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క రేపటి జరగబోయే పరీక్షలు సైతం కూడా అత్యధికంగా అయితే ఫీజులు వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పూర్తిగా అయితే ఎంతో ఆందోళన చెందుతున్న ఏబీవీపీ సిబ్బంది అలానే ఈ యొక్క విద్యార్థి సంఘాలు ఎంత ఆందోళన చేస్తున్నా కూడా ముందుకు రావడం లేదు. దానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు ఎదురుగా కూడా వీళ్ళు ధర్నా చేయడానికి అయితే వచ్చిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం సంఘం నాయకులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి పూర్తి సమస్యలు చేస్తున్నారు. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, అసలు ఎందుకు ఈ యొక్క ధర్నా చేస్తున్న ఇంపల్స్ కళాశాల పరిస్థితి ఏంటి, అది అత్యధికంగా ధరలు వసూలు చేయడానికి కారణం ఏమంటారు? నమస్తే అన్న, నా పేరు ప్రసాద్, విశాఖపట్నం మహానగర కార్యదర్శి. ఏదైతే ఇక రాష్ట్రంలో అనేక ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా విద్యార్థుల యొక్క జీతాలతో కలగడలాడుతుంది. ఏ విధంగా అంటే విద్యార్థులు అధిక విజయం తీసుకొని విద్యార్థులకి మూడు సదుపాయాలు కల్పించకుండా విద్యార్థి జీవితాలతో చెలగాటలాడుతుంది. కార్పొరేట్ కళాశాలలు ఏవైతే లైక్ ఇంపల్స్ లాంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులతో చెలగాట ఆడుతూ ఇక ఏదైతే విద్యార్థులకి ఫీజు ఏదైతే ఇయర్లీ లిస్ట్ ఏదైతే ఉందో కనీసం పెట్టకుండా విద్యార్థులను ఇంకో దారి తప్పించి విద్యార్థులు డబ్బులు కాల్ చేస్తాము. అట్లా తీసుకుంటే ఇక రాష్ట్రంలో అనేక విద్యా సంస్థలు ఏవైతే విద్యార్థులు డబ్బులు చెలగొడతాము. ముఖ్యంగా ఇంపల్స్ అనే విద్యా సంస్థ పుస్తకాలు కూడా అక్కడే కొనుగోలు చేయాలి, అలానే యూనిఫామ్ కూడా అక్కడే కొనుగోలు చేయాలి. రేపు రాబోయే క్వార్టర్లీ ఎగ్జామినేషన్ కు సంబంధించి కూడా అదే ప్రాంతంలో వాళ్ళ దగ్గరే పుస్తకాలు కొనాలంటున్నారు. దాన్ని ఏ విధంగా ఖండించబోతున్నారు, అలానే విద్యార్థి సంఘాలుగా మీరు ఎటువంటి పిలుపునివ్వబోతున్నారు, అలానే అధికారులకు ఎటువంటి సూచనలు అడుగుతున్నారు, డిమాండ్ చేయబోతున్నారు? గతంలో కూడా ఈ బుక్స్ పేరుతో అధిక డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి అనేక సార్లు ధర్నా చేయడం జరిగింది. ధర్నా చేస్తున్నప్పుడు కూడా ఇక డిస్ట్రిక్ట్ ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఇక ఇంపల్స్ కాలేజ్ కి కొమ్ముకాయడం జరిగింది. అయినప్పుడు అనేక సార్లు ఈ రోజు కూడా ధర్నా చేయడం కారణం ఏంటంటే ఇంపల్స్ కాలేజ్ విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తూ రాబోయే రోజుల్లో ఇక విద్యార్థుల దగ్గర ఏదైనా కోచింగ్ సెంటర్ పేరుతో డబ్బులు రావడం, హాస్టల్ పేర్లతో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, విద్యార్థుల యొక్క ఫీజు చర్యలో మోడీ బోర్డులు పెట్టకపోవడం అలా జరుగుతుంది. కానీ ఏబీవీపీ ఏం చేస్తుందంటే అనేక సార్లు వెళ్ళినప్పుడు కూడా ఇప్పటికీ ఆ యొక్క ఏదైతే కాలేజ్ అడ్మిన్ పట్టించుకోవడంతో ఏబీపీ రాబోయే రోజుల్లో ఇక ఏదైతే పాటించకపోతే ఇంపల్స్ కాలేజ్ పాటించకపోతే రాబోయే రోజుల్లో ఆర్ఐ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తుంది. ప్రధానంగా అక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు, లోపల పూర్తిగా అయితే ఏవైతే ఉండాల్సిన స్టెప్స్ కూడా సరిగ్గా లేని పరిస్థితి ఉంది. దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆరోగ్యం కోరబోతున్నారు, అసలు ఏం చేయబోతున్నారు? ఏదైతే విద్యార్థులకి ఏ విధంగా అయితే ఫైర్ సేఫ్టీ కావచ్చు, కొన్నటువంటి ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఏ విధంగా విద్యార్థికి అనుకూలంగా ఉండాలో అనుకూలంగా లేకపోతే ఒకసారి మీరు విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ ఒకసారి ఇంపల్స్ కాలేజ్ కి ఒకసారి మీరు విద్యార్థుల పట్ల సమాజం పట్ల ఏ విధంగా అయితే నడుచుకోవాలో ఆ విధంగా నడుచుకోండి. తక్కువ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులకి మంచి విద్య అందించాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ విద్యార్థులు మంచి విద్య లేని పక్షాన మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పి ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదే విధంగా రాబోయే రోజుల్లో ఇదే కానీ కొనసాగితే డిస్ట్రిక్ట్ ఆర్ఐ మేము బెదిరిస్తామని చెప్పి అంటున్నాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో విద్యార్థి సంఘాలు కూడా ఎంతగానో సరే ఇంపల్స్ కాలేజ్ పైన అయితే పూర్తిగా అయితే దండయాత్ర చేసే పరిస్థితి ఉంది. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారి కోసం అయితే తక్కువ ధరలకు విద్యార్థులకి వారి యొక్క విద్యను అందిస్తూనూ అలానే మౌలిక వసతులు కల్పించడంలో అలానే వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది అతి ముఖ్యం. ఆ యొక్క సేఫ్టీ కోసం అయితే మరింత ఉద్యమం ప్రకటిస్తామన్న విషయాన్ని కూడా ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకులు అలానే విద్యార్థి యొక్క తల్లిదండ్రులు కూడా తెలియజేసిన పరిస్థితి ఇక్కడ ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.
మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన చేస్తారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40% కాగా కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పూర్తి చేయాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. లైవ్ లో చూద్దాం. మూసీ పునరుజ్జీవ పనులు ప్రారంభం కానున్నాయి. గోదావరి తాగునీటి పథకానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫేజ్ 2, 3లకు శంకుస్థాపన చేస్తారు. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు చేపట్టనున్నారు. ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునీటి పథకానికి సీఎం శంకుస్థాపన చేస్తారు. తెలంగాణ ప్రభుత్వం వాటా 40% కాగా కాంట్రాక్ట్ కంపెనీ 60% నిధులతో తాగునీటి పథకాన్ని చేపట్టారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2, 3 పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.